హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ద పల్లెటూపట్నం రుచులు. ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక తాలింపు గింజల్ని మనం వేసుకుందాం. శనగపప్పు, దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇవి ఒక్కొక్క టీ స్పూన్ అయితే సరిపోతుంది. అన్నిటిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చిని తీసేసుకొని మంచిగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాం. అలాగే కొంచెం వెల్లుల్లి, ఒక 4 రెబ్బల వెల్లుల్లి, వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. అలాగే ఒక 6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని పెద్దగా కట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పెద్దగా వేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు పంటికి తగులుతుంది. అలాగే రంగు కోసం కొంచెం పసుపు, రుచి కోసం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 3 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకుందాం. ఇక్కడ టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒక గ్లాస్ సేమియాకు ఒక గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది. ఎందుకంటే మనం టమాటా వేసాం కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుంది. ఈ విధంగా మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఎసరు అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఎసరు మరిగింది కాబట్టి ఇందులో మనం కొత్తిమీర కాడల్ని యాడ్ చేసుకొని అలాగే మనము మన సేమియాను కూడా గ్లాస్ సేమియాని వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడే రుచి అనేది చూసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవడానికి. ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తుంది. అందుకొరకు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సేమియాని మంచిగా వేసుకొని వాటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. మనము రెగ్యులర్గా చేసే రవ్వ ఉప్మా కాకుండా ఈ విధంగా సేమియా ఉప్మా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మ్యాగీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెడితే బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకొని ఉడికించుకుంటే చివరికి ఈ విధంగా తయారవుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని వేరే డిష్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా, ఈజీగా 5 మినిట్స్లో రెడీ అయ్యే సేమియా ఉప్మాని మీ ఇంట్లో తయారు చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 100 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.